మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రధానంగా రొయ్యలపల్లి గ్రామానికి చెందిన దాగాం శ్రీశైలం నిన్న ప్రాణహిత గోదావరిలో గల్లంతైన పరిస్థితి. ప్రాణహిత రివర్లో గల్లంతైన అంశం అందరినీ కంటతడి పెట్టిస్తుంది, కలిచివేస్తుంది. యువకుడు ఆ ప్రాంతంలో ఎంతగానో సర్వీస్ చేసిన వ్యక్తి, యువకుల దాంట్లో మంచి పేరున్న శ్రీశైలం ప్రాణహిత నదిలో స్నానానికని వెళ్ళడం జరిగింది. 15 మందితో కలిసి స్థానానికి వెళ్ళిన శ్రీశైలం అదే మడుగులో తను గల్లంతైన పరిస్థితి కనబడింది. అయితే ప్రాణహితలో ఎక్కువగా రివర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని చెబుతున్నారు. ప్రాణహిత నదిలో ఆ శ్రీశైలం సంబంధించిన ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తప్పిపోయిన శ్రీశైలం ఇంకా దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రీశైలం నిజంగానే నీళ్ళలో కొట్టుకుపోయి ఎక్కడ వెళ్ళింది ఏంది ఇప్పటిదాకా కనీసం తన శవం కూడా దొరకని పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపై స్థానిక పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు బోట్ల సాయంతో ఇటు అత్యవసర సిబ్బంది సాయంతో ప్రధానంగా గాలింపు చర్యలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీశైలం గ్రామంలో యువకుల్లో మంచి పేరున్న యువకుడు అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పండగ పూట రొయ్యలపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకున్న పరిస్థితి. అయితే పండగ పూట స్నానానికి వెళ్దామని మిత్రులందరూ కలిసి ప్రాణహితకు వెళ్ళిన పరిస్థితి. ప్రాణహిత గోదావరిలో శ్రీశైలం గల్లంతైన అంశం అందరినీ కలిసివేసిన పరిస్థితి. ఇప్పుడు ఒక మండలంలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే శ్రీశైలం సంబంధించి తన శవం ఇంకా దొరకకపోవడంతో కొంత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే దీనికి సంబంధించి ఇంకా సహాయక చర్యలు ఉధృతం చేయాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే స్థానిక ఎస్ఐ సిఐతో పాటు అధికారులు కూడా పరిస్థితులను సమీక్షిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ పండగ పూట కోటపల్లి మండలంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. అయితే శ్రీశైలం గతం నుంచి ఆ యువ రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్న వ్యక్తిగా పేరుంది. ఆ ప్రాంతంలో శ్రీశైలంకు ఈ విధంగా జరగడం చాలా బాధాకరమని చెప్తున్నారు. కోర్టు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.